రోజు జాకియా గారు వైస్ డెప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది, అర్హులైనటువంటి వారు అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు. కవ్వింపు చర్యలకి దిగబడి మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేము ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఉరీ సంఘటన కూడా మనందరికీ తెలుసు. అప్పుడు కూడా దేశంలోకి పొరుగు దేశం నుండి చొరబడినటువంటి ఉగ్రవాదులు మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సోదరిమణి జాకియా గారు, వారి భర్త గారు ఇంతకు ముందు ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు రాయచోట్లో, ఉమ్మడి రాష్ట్రానికి. టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వారు లేరు, పరంపదించారు. అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి, ఇందాక చెప్పాను, ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి, అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకు ఇస్తే అది మైనారిటీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనారిటీల్లోకి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ
మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను.